శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 29వ అధ్యాయంలో నిన్న మద్రాసు భజన బృందం గురించి చెప్పుకున్నాం కదండి. ఆయన భార్యకి రాములు వారు కనిపిస్తే ఎగతాళి చేస్తాడు. ఆ తర్వాత ఆయనకి స్వప్న దర్శనం ఇస్తారు బాబాగారు. ఇచ్చిన తర్వాత అతను జైల్లో ఉన్నట్టు, అతన్ని బాబాగారు రక్షిస్తున్నట్టు ఇవన్నీ కలగంటాడు. కనగాని తెల్లారి ఏం చేస్తాడండి, మేలుకున్న తర్వాత తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు. వాని మనోవైఖరి పూర్తిగా మారిపోతుంది. బాబా గొప్పదనమును గ్రహించాడు. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాస పూర్తిగా తొలగిపోతాయండి. అతని పేరాస అంతా కూడా శుభ్రంగా తొలగిపోతాయి. తొలగిన తర్వాత అసలైన భక్తి అతనిలోకి వస్తుంది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి. ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటాడండి. ఇది నిజమా కాదా, లేకపోతే ఇలాగా అలాగా అనుకుంటాం కదండి. స్వప్నం వచ్చిన తర్వాత ఈ స్వప్నం నిజమే అంటావా కాదంటావా అనుకుంటాం. కానీ కొన్ని స్వప్నాలు నిజమే ఉంటాయండి. అది చూడండి, భక్తి మన అనుద్భవించింది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. మరుసటి రోజు ఉదయమే అందరము మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉన్నారు. చాలామంది హారతి కొరకు గుమిగూడి ఉన్నారంటండి. ఉన్న తర్వాత అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని 2 రూపాయలు నగదును ఇచ్చి ఆశీర్వదించారు. ఆయనకి ఏం చేశారు, ఈయనకి స్వప్నం వచ్చింది, ఈయన దగ్గరే ఉంది, ఈయనకి తెలుసు. కానీ బాబాగారికి ఏం చెప్పలేదండి. ఆయన వచ్చాడు, హారతిలో పాల్గొన్నాడు. ఆ తర్వాత బాబాగారు ప్రత్యేకించి ఆయనకి ఒక మిఠాయిని మళ్ళీ 2 రూపాయల నగదుని ఇస్తారు. ఇచ్చిన తర్వాత అతనిని మరికొన్ని రోజులు ఉండమని బాబాగారు ఈ 2 ఇచ్చి మిఠాయి ఇస్తారు, డబ్బులు ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించి మేము బయలుదేరుతాము బాబా అని చెప్తారు. చెప్తే మీరు మరికొద్ది రోజులు ఉండమనేను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లా, నేను అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చును, నీకు మేలు చేయను. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికినది. అదే బాబా యొక్క ఆశీర్వాదము. బాబా గారు కూడా ఏమంటారు, సరే అయితే మీరు వెళ్తారు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది, బోళ్ళంత ధనం దొరుకుతుంది, నీవేమీ దిగులు పడక్కర్లేదు అని చెప్పి అంటారు. కానీ ఇతను ఎంతో పేరాస్తో ఉన్నవాడే, కానీ ఏమనుకుంటాడో చూడండి, అన్నిటికన్నా ముఖ్యమైనది బాబాని ఆశీర్వాదం మాకు దొరికింది అని సంతోషపడతాడండి. ఇంకా అంతకు మించి ఏం కావాలండి మనకి? ఇట్లా, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చడం ఎక్కువగా ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను, అది బాబా ఆశీర్వాదం. తర్వాత ఆ భజన సమాజమునకెంతో ధనము లభించెను. ఆ తర్వాత భజన చేసుకుంటూ వెళ్తారు కదండి. వెళ్ళినప్పుడు వాళ్ళకి బోళంత ధనం కూడా లభించింది. వారి యాత్ర కూడా జయప్రదంగా జరిగింది. వారికి ఎట్టి కష్టములు కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గురించి మనమును చింతించుదుము. వాళ్ళకి బాబాగారు ఆశీర్వాదం ఎంత అద్భుతంగా పొందారండి. అదే ఆశీర్వాదం మనం కూడా పొందాలనే కదా ఆశపడతాము. మరి బాబాగారు మనకు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మనందరం కూడా ఆశపడదామండి. తన భక్తులకు వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గంలో ఒకటి చూపుటకు ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికీ నీటి మార్గములు చాలా ఉన్నాయి. బాబాగారు ఇంకొక లీలను చెప్తున్నారని మనకి. అసలు చూడండి, ఇలాంటి ఆశీర్వాదాలని పొందడం కూడా మనకి అదృష్టమే కదండి. అటువంటి దాంట్లో తెండూల్కర్ ఫ్యామిలీ గురించి చెబుతున్నారండి బాబాగారు. మనం తెండూల్కర్ ఫ్యామిలీ గురించి అంతమంది చెప్పుకుంటూ వింటాము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండేను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండేవారు. తెండూల్కర్ కుటుంబం అంటేనే బాబా గారికి బాగా భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. సావిత్రిబాయి తెండూల్కర్ గారు భక్తి కలిగి ఉండేది. సావిత్రిబాయి తెండూల్కర్ అంటే శ్రీ సాయినాథ భజనమాల ఏను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించారంట ఆవిడ.
గ్రంథాన్ని. అందులోని సాయి లీలలు చాలా ఉంటాయంటండి ఆ గ్రంథంలో. మరి అన్నీ వర్ణించబడింది. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని మనం కూడా తప్పకుండా చదువుకోవచ్చు. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని, అతను డాక్టరు అవ్వాలనే ఒక ఉద్దేశంతో వైద్య పరీక్ష కోసం అని చెప్పి రాయాలనుకుంటాడు. అప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడతాడండి, చదువుకుంటాడు. అతడు కొందరు జ్యోతిష్కులు సలహా చేశాను. ఏముందనిపించి ఈ సంవత్సరం అనుకుంటాం కదండి, ఏదన్నా ఎగ్జామ్ కానీ ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు మనకి జాతకాలను అయ్యను ఇయ్యను అయ్యో పెద్దలు అనుకుంటారు కదా, ఆ విధంగా వాళ్ళు కూడా ఏదో జాతకం చూపిస్తారంటే ఈ జాతకరీత్యా ఈ సంవత్సరం ఎంత కష్టపడి చదివిన అబ్బాయి ఎవడు నెక్స్ట్ ఇయర్ అవుతాడు అని చెప్తారంటండి. చెప్పేటప్పటికి ఆయన ఏం చేస్తాడు, ఈ అబ్బాయి బాగా చదువుకుంటాడు. అతడు కొందరు జ్యోతిష్కులు సలహా చేసి వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలంగా లేవని చెప్పి కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్ష కూర్చోవలనని ఇట్లు చేసి తప్పక ఉత్తీర్ణుడు అవుతాడని, అలా చేస్తే మీ అబ్బాయి తప్పకుండా పాస్ అవుతాడు, డాక్టర్ పరీక్షకి రాసినాడంటండి. ఎంబీబీఎస్ అంటాం కదా మనం, అదనమాట. అలా ఉత్తీర్ణుడై అని చెప్పారు. ఇది విని అతని మనస్సు విచారము అశాంతి కలిగాను. అతని మనసుకి విచారం కలిగిందంటండి, అశాంతి కలిగింది ఈయనకి. కొన్ని దినముల తర్వాత అతని తల్లి కొన్ని దినం తర్వాత షిరిడీకి వచ్చిందంటండి. ఆవిడ తల్లి తెండూల్కర్ గారు భార్య ఇక్కడికి వచ్చింది, షిరిడీ వచ్చింది. షిరిడీ వచ్చిన తర్వాత చూడండి అన్నీ బాబా దగ్గర కూర్చుని వివరిస్తూ వాళ్ళ అబ్బాయి ఇది కూడా చెప్పిందండి. ఇలాగా బాబు డాక్టర్ పరీక్షకు వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ జాతకం సరిగా లేని మీదట ఈ సంవత్సరానికి ఉత్తీర్ణుడు కాలేరన్నారు, అందుకని చెప్పి అదే నిరాశతో ఉండిపోయాడు బాబు అని చెప్తుందండి. అప్పుడు బాబాగారు ఏమంటారో చూడండి. అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించిన ఆమె బాబాకు అనేక విధములుగా పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను. ఇది విని నా బాబా ఆమెతో ఇట్లనేను, నా యందు నమ్మకముంచి జాతకములు వాణి ఫలితములు సాముద్రిక శాస్త్రములు పలుకులో లోక ప్రక్కకు తోసి ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని జాతకాలు చూపించినా ఎంత చేసినా అవన్నీ పక్కకు తోసి మీ అబ్బాయిని అంటే తనను పాఠశాలకు చదువుకోమని చెప్పు, అతను వెళ్ళి శుభ్రంగా చదువుకోమని చెప్పు, శాంతి మనస్సుతో పరీక్షకు వెళ్ళమను, శాంతంగా ఉండమను, పరీక్షకు వెళ్ళమను, రాయమను. అతడు ఈ సంవత్సరం తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాడు. ఈ సంవత్సరం కాదంటున్నారు కదా, కానీ అతను తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాడు. అయితే నాయందే నమ్మకం ఉంచును, నిరుత్సాహ అవసరం లేదు. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకు వివరించెను. అతనికి చెప్పింది, ఇలాగ అన్నారు బాబాగారు అని. పాపం అతను శాంతించి సరేలే బాబా మీద నమ్మకంతో పరీక్షలకు వెళ్తాడండి. పరీక్షలకు వెళ్ళిన తర్వాత అతను శ్రద్ధగా చదివాను, పరీక్షకు కూర్చునేను, వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసాను, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుటకు కావలసిన మార్కులు రావేమో అనుకుని వెళ్ళాడు. బాబా మాట ప్రకారంగానే ఎగ్జామ్ రాశాడు, అంతా వచ్చేసిన తర్వాత ఏమో నేను సరిగ్గా చదవలేదు కదా, నాకు సరైన మార్కులు వస్తాయో రావో, నేను పాస్ అవుతానో లేదని దిగులు పడుతూ ఉన్నాడండి. కానీ అద్భుతంగా పాస్ అవుతాడండి. రాత పరీక్షల్లో ఆయన చక్కగా పాస్ అయిపోతాడండి. అప్పుడు ఏం చేస్తారంటేనండి, రాత పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను, నోటి పరీక్షకు రావాలని పరీక్షాధికారి కబురు పెడతారు. ఇంటర్వ్యూ అంటాం కదండి మనం, అప్పుడు నోటి పరీక్ష. ఈ రాత పరీక్షలో పాస్ అయిపోయాడండి. ఇంకా నోటి పరీక్షకి రమ్మని చెప్పి ఆయనకి ఉత్తర్వు వస్తుందండి. ఎంత అద్భుతం అండి! ఆయన్ని విశ్వసిస్తే దేన్నైనా సరే దాటించేస్తాడండి ఆయన. కష్టం అనేదే ఉండదండి ఇంకా మనకి. అలా ఆయన వెళ్తాడు, ఇంకా ధైర్యంగా పరీక్ష కూర్చుని రెండిట్లోనూ ఉత్తీర్ణుడయ్యను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను
బాబా కటాక్షము ఆ సంవత్సరం పరీక్షలు ఉత్తీర్ణుడైన సంశయములు కష్టములు తన భక్తి స్థిరపరచుటకు మనస్సును చుట్టుముట్టును. మనము పరీక్షించును. పూర్తి విశ్వాసము బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఇదండి మనం గ్రహించాల్సింది. ఎప్పుడైనా సరే బాబా గారి యొక్క అద్భుత లీలలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి. ఆయన చూసారా, రాత పరీక్షకి వెళ్ళాడు, నోటి పరీక్షకి వెళ్ళాడు, చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన అంటాడు, మనం ఏదైనా సరే భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో ఆయన్ని విశ్వసిస్తే తప్పకుండా మనల్ని ఉత్తీర్ణం కదండి, ఏదనుకుంటే అది నెరవేరుస్తారండి. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోని ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులకు సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెనని అనుకునేను, లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుటకు నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు, పింఛను అందులో నగదు 75 రూపాయలు. కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయంలో 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి, చూడండి, ఈ అబ్బాయి తండ్రి, ఈ అబ్బాయి రాత పరీక్షలు అన్నీ పాస్ అయిపోయాడు, చక్కగా ఆయన కూడా బొంబాయిలో చేసుకుంటున్నారు కంపెనీలో. అలాగా వృద్ధులు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు పాపం సెలవు పెట్టి ఆయనకి పని చేయలేకపోతున్నారు. ఆయన సెలవు పెట్టి ఇంట్లో ఉందామంటే కుదరదు. అలాగే ఉద్యోగ విరమణ చేస్తే 150 రూపాయలు, ఆ తర్వాత పింఛన్గా వచ్చేది 75 రూపాయలు. ఎలాగా అని చెప్పి కొంచెం టెన్షన్ పడతాం కదండి. మరి మనకు వచ్చే ఆదాయంతో ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటే ఆవిడికి బాబా గారి స్వప్నంలో కనబడి, తెండూల్కర్ భార్యకి స్వప్నంలో కనబడి, బాబా చూడండి, 100 రూపాయలు అయితే సరిపోతుందా పింఛను నెలకి? 75 రూపాయలు అయితే తక్కువ కదండి, మరి 100 రూపాయలు అయితే సరిపోతుందా అని ఆమె ఇట్లు జవాబిచ్చాను. బాబా, నన్ను ఎలా అడిగిదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అని నన్ను అతనికి 10 రూపాయలు అధికముగా, అనగా 10 రూపాయలు అధికంగా వస్తున్నట్టే కదండి. అక్కడికి 110 రూపాయలు పింఛను లభించను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించిన వారు. అదండి బాబాని విశ్వసిస్తే. చూడండి, వాళ్ళ అబ్బాయికేమో పరీక్షల్లో ఉత్తీర్ణులు చేస్తాడు. అలాగే వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ టైంలో ఆయన చేయలేక ఎలాగరా కుటుంబ భారాన్ని పింఛన్తో సరిపోదని బాధపడుతున్నప్పుడు ఆయన భార్యకి స్వప్న దర్శనం ఇచ్చిన బాబా గారు ఏ విధంగా చెబుతారో చూడండి. 100 రూపాయలు అయితే సరిపోతుందంటే ఆ తల్లి అంటది చూడండి స్వప్నంలో అయినా, బాబా నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వెంత ఇప్పించినా పర్వాలేదు అంటుంది. కానీ 10 రూపాయలు ఎక్కువే వచ్చేలాగా బాబాగారు చేయడం జరిగింది. ఆయన్ని నమ్మితే మనకి అంతా మంచి జరుగుతుంది. ఇందులో 29వ అధ్యాయంలో మనము భగవంతుడిని విశ్వసించాలి అనేది మనకు తెలుస్తుందండి, ఇందులో చెప్పడం జరిగింది. మరి రేపొద్దున్న 29వ అధ్యాయంలో కథ చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.